కాండం 20వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దాసుడుగా దేవుని మాట వింటూ ఆయన మార్గాల్లో ప్రయాణం చేస్తున్న అబ్రహాము జీవితంలో ఒక సమస్య, ఓ శోధన ఏర్పాటు చేస్తుంది. పరిస్థితి అంతా అబ్రహాముకు అనుకూలంగా వెళుతున్నా కొన్ని మార్లు అబ్రహాము జీవితంలోనే అనేక రకాల పరిస్థితులు ఏర్పడుతుండగా ఏం చేయని వాడై ఒంటరిగా ఉన్నాడు. దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు, తనకు కావలసిన వారందరినీ దూరం చేసుకొని ఆయన మాట చొప్పున ఆయన స్వరానికి విని ఆయన వాక్యానికి లోబడి ఆయన మార్గంలో ప్రయాణం చేస్తుంటే తన సొంత తమ్ముడే మోసగించేశాడు. నీ దారి వేరు, నా దారి వేరు, నీ పని వేరు, నా పని వేరు. ఇదిగో ఇక్కడే ఉంటే మన పశువుల కాపలు గొడవ వస్తుంది, మనకు గొడవ వస్తుంది కనుక వేరైపోదాం, ఉత్తర దిక్కున సొదొమ గుమొర్రాకి వెళ్ళిపోతా, నీ బాధలు అయ్యా అంటూ లోతు తనను విడిచిపెట్టిన వెంటనే అబ్రహాము తన భార్య శారతో పనివారితో దక్షిణ దిక్కున ప్రయాణం చేశాడు. ఆ మార్గంలో మమ్రే అనబడుతున్న సింధూర వనంలో కూర్చొని దేవుని సముఖంలో ప్రార్థన చేస్తుండగా దేవుడు ఓ చక్కని వాగ్దానం కలిగించాడు. హల్లెలూయా. మీదకి కాలమైన వస్తా, నీ కడుపునాని గర్భాన వాగ్దాన పుత్రులు వస్తారని ప్రభు దగ్గర ఓ ఒప్పందాన్ని సమర్పణ పొందుకున్నాడు. ఆమేన్. అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుండగా ఆ ప్రయాణంలో గెరారు అనబడుతున్న ఊరికి ప్రయాణం చేశారు. ఎందుకంటే ఒక చోట ప్రభు ఆగమని చెప్పలేదు కదా, ఆయన చూపించు మార్గం నువ్వు ప్రయాణం చెయ్యి అన్నాడు. ఆయన చూపించేంత వరకు, ఆగమనేంత వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలని ఎరిగిన అబ్రహాము ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. అక్కడక్కడ విశ్రాంతి పొందుకుంటూ దేవునికి మహిమకరంగా, కొంతమంది ఆత్మలను దేవునికి ఆశీర్వాదకరంగా దహన బలి అర్పించేలాగా ప్రభు నామానికి మహిమ తెచ్చేలాగా తన సాక్షి జీవితము, మాదిరికర జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నట్లుగా అబ్రహాము ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. గెరారు అనే ప్రాంతంలో తన కుటుంబం నివాసం చేస్తున్నారు. ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారు. ఆ ఊరి ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీరు ఎక్కడి వారు, ఏ స్థలం వారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇలా అడుగుతుంటే మేము పలానా నుంచి వస్తున్నాం అయ్యా, దేవుడు మనం వెళ్ళమని చూడకి వెళుతున్నాం, కొద్ది కాలం ఇక్కడ విశ్రాంతి పొందుకుంటాం అంటూ మాట్లాడుతుండగానే ఆ నోట ఈ నోట వీళ్ళు పలానా స్థలంలో ఉంటున్నారని రాజైన అబీమెలెకు తెలిసిపోయింది. రాజు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవరయ్యా మీరు, ఏమెవరు, ఏమేమవుతుంది అంటే, అయ్యా నా చెల్లి అవుతుందయ్యా వరసకి అంటూ మాట్లాడాడు. సరే చెల్లె కదా అని చెప్పి తొందరగా ఈ శారము తీసుకెళ్లి రాజ గృహంలో దాచిపెట్టేశాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక వెంటనే ఏం చేయాలో తెలియని అబ్రహాము, పాలుపోలేని పరిస్థితి, సహభాగి లేదు, పార్ట్నర్ లేదు, బలపరిచే ఆమె, ధైర్యపరిచే ఆమె లేదు, పనివారున్నా యజమానితో సమానం కాదు కదా, దాసులు దాసీలున్నా సలహా ఇచ్చేవారు కాదు కదా, సలహా ఇవ్వాలన్నా బలపరచాలన్నా మనతో సమానమైన వారి సలహాలు మనం పొందుకుంటాం. అటువంటి శారమ లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అబ్రహాము. అయ్యో రాజు తీసుకెళ్ళి తన రాజగృహంలో పెట్టేశాడు. ఏం చేయాలో అర్థం కాక ఓ చెట్టు కింద కూర్చొని ఏడడం మొదలు పెట్టాడు. ప్రభువా ఒంటరిగా వచ్చామయ్యా, మాకు ఎవరు దిక్కు లేరయ్యా, నువ్వు వెళ్ళమన్నావని వచ్చాం కదా, నా భార్య రాజు ఎత్తుకుపోయాడు, నేనేం చేయాలా, రాజుతో మేము పోటీ పడగలమా, రాజుకు మేమేమైనా సంతోషపరచగలమా, మేము చేసిన నేరం ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నాడు అబ్రహాము ప్రార్థన విన్న దేవుడేమో రాజుతో స్వప్నమందు మాట్లాడుతున్నాడు. చప్పట్లు దగ్గర యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని ప్రజలారా ఒక మాట ఆలకించండి. ఈ ఉదయకాల సమయం నేను ప్రకటించి యేసయ్యా, నేను ఆరాధించి యేసయ్యా నిన్ను ఘనపరిచే దేవుడని ధైర్యంగా మీతో నేరుగా మాట్లాడుతున్నా. ఆమె చెప్తారా, నువ్వు గణహీనపరచబడుతున్న వేళ, నువ్వు బాధించబడుతున్న వేళ, నువ్వు అవహేళన చేయబడుతున్న వేళ, నువ్వు నిందించబడుతున్న వేళ నిన్ను చూచి నవ్వే దేవుడు కాదు, నిన్ను గణపరిచే దేవుడని దేవుని దాసుడిగా మనం చేస్తున్నా. ఆమె చెప్పండి ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా ఉన్నాడు, ఏం చేయాలి అర్థం కాక, రాజుతో మాట్లాడే ధైర్యం లేదు, ఎవరితో చెప్పుకోవాలి తెలియక ఆకాశాన్ని భూమిని సృష్టించిన
దేవుడు అబ్రహాం ప్రార్థన వినట్లేదు అన్నట్లుగా బాధపడుతున్నాడు. కానీ ఎవరితో మాట్లాడాలో, ఏ ప్రాబ్లం ఎలా సరి చేయాలో సమస్తాన్ని ఎదిగిన దేవుడికి ఒకసారి చదవండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అదే స్థలానికి దేవుడు దిగొచ్చి, అబ్రహామా భయపడమాక, రాజుతో నేను మాట్లాడతాంటే ఎంత మాత్రం ధైర్యం ఉండిద్దండి. పోనీ ఆ ఊరి పెద్దతో వెళ్ళి మాట్లాడు, అతని ద్వారా నీ సలహా ఇచ్చి రాజుతో ఏదోలాగా ఇప్పిస్తాలే అని చెప్తే ఏం బాగుంటుందండి. ఎవరు మనసు మార్చాలో, ఎవరు హృదయాన్ని మార్చాలో, ఎలా అబ్రహామును ఘనపరచాలో తెలిసిన దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో ఒక శుభవార్త చెబుతున్నా, శ్రద్ధగా ఆలకించు. నువ్వు ఏ స్థలములో ఏ పరిస్థితుల మధ్య హీనపరచబడుతున్నావు, ఏ పరిస్థితుల మధ్య అవమానపరచబడుతున్నావు, దేవుని కుమార్తెనివైతే, దేవుని కుమారుడివైతే, నువ్వు ఆరాధించే దేవుడు సజీవులను నమ్మగలిగితే నీ ఉన్న చోట నిన్ను ఘనపరచగల దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నారు తెలుసా? అతడు నా ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకన్నా గట్టి మాట కావాలండి. పాపం అప్పుడు దాకా ఎవరు లేరని ఏడుస్తూ బాధపడుతున్న అబ్రహాము, నా స్వరం ఎవరుంటారు, నా ప్రార్థన ఎవరుంటారు, ఎవరితో చెప్పుకుంటే నా భార్య మరలా నా దగ్గరకు వస్తుంది అంటూ వేదంలో ఉన్న అబ్రహాముకు ధైర్యపరచడానికి డైరెక్ట్ గా దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, నువ్వు తెచ్చిన అమ్మాయి నీతిమంతుని భార్య, ఆమె ముట్టవద్దు, ఆమెతో పాపం చేయకుండా చేసింది నేనే. 5వ వచనం ఒకసారి చదవండి, నాకు రాయబడిన మాట. నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నా నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసింది నేను ఎరుగుదును, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలదండి. రాజు పరగడు పొదువా, సాంతుంది కదా, ఆయన ఏమైనా చేయగలడు. కానీ ప్రభు అన్నాడు, ఇప్పటి వరకు ఆమె ముట్టనియ్యందు నేనే అంటూ ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు విరోధంగా ఏ పని చేయకుండా అడ్డుపడింది కూడా ప్రభువేట. అంటే నీతిమంతుడి భార్యను వారి జోలికి పోకుండా దేవుడు ఒక కవచాన్ని పెట్టేశాడు. ఒకవేళ వారిని పాపం చేయాలన్నా, మోసం చేయాలన్నా, అవిధేయంగా వారి పట్ల ప్రవర్తించాలన్నా, ఎవరైనా ఆలోచన చేసినా దేవుడు వారిని ఒప్పుకోడండి. ఆమె చెప్పండి. రాజుతో మాట్లాడుతున్నా, బాయ్ ఆమె నీతిమంతురాలు, ఆమె జోలికి వెళ్ళమాక. ఒక మాటను ఏదో దిగొచ్చే కనుక నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు బ్రతకాలంటే అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో. అతడు ప్రవక్త. ఆమె చెప్పండి. ఆది కాలం మొదలుకొని ఇప్పటి వరకు ప్రవక్త అని ఎక్కడ రాయబడిన అబ్రహాం గురించి అప్పటికప్పుడే దేవుడు ప్రవక్తగా కృపించేశాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రవక్తగా దేవుడు అబ్రహాంను అభిషేకించారు చెప్పంటారా? ఆయన మార్గంలో నడుస్తున్న ఒక కారణమే. ఆమె చెప్పండి. శోధనలు వస్తున్నా, సమస్యలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా ఆయన మార్గాన్ని విడిచిపెట్టదు కనుక దేవుడు అబ్రహామును ప్రవక్తగా అభిషేకించాడు. ఆమె చెప్తామా? అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఎంతగా ఘనపరుస్తున్నాడండి అబ్రహాము, ఎంతగా ఘనపరుస్తున్నాడు. రాజే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నువ్వు ఇంత పాపానికి పాపం చేసావేందయ్యా, నా జోలికి నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నేనే తప్పు చేసిన విషయంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదవండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఆమె చెప్తామా? హల్లెలూయా. నేనేం తప్పు చేసా, నేను ఏ పాపం చేసా, ఇప్పుడు మరణానికి అర్హుడంట, నా కొరకు ప్రార్థన చేయ్యా అంటూ రాజు తన భార్యను రాజపాలెంలో మోసుకుంటూ వచ్చి దాసదాసులను పనివారిని అబ్రహాముకు అప్పగించి ఆయన దగ్గర ప్రాధేయపడుతున్నాడు, ఆయన దగ్గర సాగిలపడుతున్నాడు, ఆయన నమస్కారం చేస్తున్నాడు. ఎవరు నమస్కారం చేస్తున్నారు, ఎవరు ప్రాధేయపడుతున్నారంటే ఓ దేశానికి రాజు, వేల మందికి, వందల మందికి, లక్షల మందికి నాయకుడైన రాజు, ఎందుకు పనికిరాని యోగ్యుడే కాని ఒంటరి వాడైన అబ్రహాం ఎదుట సాగిలపడుతున్నాడు. గల కారణం ఒకటి, ఆయన గణపరిచే దేవుడు. నమ్మిన చోట పేరు ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా,
సంగమా దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక శుభవార్త. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని మార్గాలను నడవగలిగితే నీ స్థితి, నీ పరిస్థితి, నీ శత్రువు, నీ అపవాది, నీ విరోధి ఎవరైనా నిన్ను గణపరచగల దేవుడు ప్రకటించేసయ్యా. నమ్మితే ఆమె చెప్పండి. ఈ మాట చెబుతుంటే ఎంతగానో సంతోషపడుతున్నా. నా వ్యక్తిగత జీవితంలో అయితే ఎన్నోసార్లు అవమానపరచబడిన వేళ, ఎన్నోసార్లు కురిగిపోయిన వేళ, అయ్యా ఎవరి కారణం సేవకు వచ్చామయ్యా, అనేక రకాలుగా మాటలు ఎందుకు ప్రభు అంటే, వారితో నీకు ఎందుకు అబ్బాయి, నేను నీ పక్షాన ఉన్నా. ఆమె చెప్పండి. ధైర్యపడిన సందర్భాలు, ఓదార్చిన సందర్భాలు, ఆదరించిన సందర్భాలు కోపంగా చూసా. ఈ మాట చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, ఆయన నన్ను గణపరుస్తున్నాడు. ఆమె చెప్తామా, నిన్ను గణపరుస్తున్న దేవుడిని గురించి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గాలను నడవగలిగితే, ఆయన త్రోవలను వెళ్ళగలిగితే నిశ్చయముగా నిన్ను ఆశీర్వాదానికి కర్తగా, రాబోతున్న దినాల్లో భవిష్యత్ కాలంలో ప్రవక్తగా మార్చగల దేవుడు నేను ప్రకటించేసయ్యా. ఈ సంగమా, ఈ మాటను స్వాధీనపరచుకోవాలి. ఉదయ కాల సమయంలో నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు, ఏ స్థితిగతుల మధ్య నీ జీవితం ఉందో ఒకసారి ఉదయకాల సమయం నువ్వు పరిశీలన చేసుకోమని ప్రభు దాసులు మనం చేస్తున్నా. దేవుని ఆరాధిస్తూనే దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా? లేదు, అది కష్టమైన పర్లా, సమస్యమైన పర్లా, ఇబ్బంది అయిన పర్లా, ఆయనతోనే జీవిస్తా, మరణమైనా ఇబ్బంది అయినా ఏదైనా దేవునితోనే బ్రతుకుతా అని ఒక తీర్మానం నీకుంటే చాలు, నిశ్చయముగా నీ పక్షాన ఉండి నిన్ను గణపరిచే దేవుడు ప్రకటించేసయ్యా. హల్లెలూయా. రాజు మనసు మార్చిన దేవుడు నీ అధికారి మనసు మార్చలేదా? రాజు హృదయాన్ని మార్చిన దేవుడు దేశ ప్రధాని హృదయాన్ని మార్చలేదా? రాజు మనసు మార్చిన దేవుడు నీ మీద ఎలుబడి చేసే శత్రువును కూడా అణిచివేయలేదా? నా మాట ఆలకించండి. ఉదయ కాలం నిన్ను గణపరచగల దేవుడు నేను ప్రకటించే యేసయ్యా. సంగమా, ప్రభు సముఖంలో యథార్థ హృదయంతో నువ్వు ఒంటరి వాడివైనా, ఒంటరి దానివైనా, ఎవరు నీకు సహాయం చేసినా సహాయం చేయకపోయినా ప్రభు సముఖంలో ఆయన నాకు తోడున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నా పక్షాన గొప్ప కార్యం చేస్తున్నాడు, ఎందుకు పనికి రాని నన్ను ఈ స్థితికి మార్చిన దేవుడు నిశ్చయంగా నాతో ఉన్నాడు అని నమ్మి విశ్వాసంతో ఆయన మార్గంలో అడుగులు వేయగలిగితే ప్రవక్తగా అభిషేకించేవాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా అనేక మందికి స్వస్థత, నమ్మితే ఆమేన్ చెప్పండి. ఈ ప్రార్థన ద్వారా అనేక మందికి విడుదల, ఆమేన్ చెప్పండి. ఈ అడుగు శబ్దం ద్వారా శత్రు యొక్క సంఖ్యలు తెగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చేసిన పని ఒకటి, నువ్వు ఒంటరి వాడివైనా, ఒంటరి దానివైనా, ఏ స్థలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా ప్రభుతో నీ హృదయాన్ని అంటు పెట్టుకోగలిగితే, ఆయనకు సమీపంగా వెళ్ళగలిగితే నీ పక్షాన మహోన్నతమైన కార్యాచరణ దేవుడని దేవుని రాష్ట్రంలో మనం చేస్తున్నాం. అభిమేలకు రాజు లాంటి వాడే అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో మాట్లాడమా, సాష్టాంగ నమస్కారం చేయడమా, ఏంటండి కృప? అది యేసయ్య చదవం కాకపోతే, యేసయ్య కృప కాకపోతే ఎవరి వల్ల అవుతుంది? రాజు చేతుల నుంచి మరలా తన భార్యను ఆయన తీసుకొచ్చి రావడం మరి ఎట్లా వస్తుంది అంటే, రాజపలకలో ఓ రాజు కుమార్తెగా అబ్రహాం దగ్గరికి వస్తుందండి. ఆయన తప్పు వేసుకొని, ఆయన నేరం వేసుకొని, అయ్యా నీ భార్య పని చేసిన తప్పును బట్టి, నేను చేసిన అపరాధాన్ని బట్టి ఇదిగో దాసదాసులు, పశువులు, పక్షులు అంటూ అనేకమైనవి అబ్రహాంకు అప్పగించిన సందర్భాలు ఆ 20 అధ్యాయంలో కనబడతాయి. ఒక మాట ఆలోచించండి. శారమ్మను తీసుకుపోయిన కారణాన్ని బట్టే అబ్రహాం గర్భాన్ని మూసేశాడు. ఆమె చెప్తారా? 20 అధ్యాయం 18 సంవత్సరం చదువుతారా? 20 అధ్యాయం 18 సంవత్సరం చదువుతారా? ఏలయనగా అబ్రహాం భార్య శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూసిబడి ఉండెను. ఆమె చెప్పండి. ఎంత కృపగల వాడు కాకపోతే తన దాసుల విషయమై, తన దాసులు జోలికి వచ్చిన వారి విషయమై ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అబీమెలెకు వచ్చి దండం పెట్టదు అబ్రహాంకు, అబీమెలెకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయలేదండి. ఒక మాట ఆలోచించండి. తన దాసులను గణపతి విషయంలో ఏ మాత్రం రాజీ పడవాడు నేను ప్రకటించేసా. ఆమె చెప్తారా? ఆ పై వచ్చిన ఒక మాట రాబడింది 17. దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేస్తాను, వారు పిల్లలు కనిరి. ఆమె చెప్పండి. దాసదాసీలకు పిల్లలు కన్నారు కానీ అబ్రహాము సొంత భార్య విషయంలో గర్భఫలం లేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ప్రార్థన విషయంలోనేమో
అబ్రహాము ప్రార్థన విషయంలో దేవుని మాట విని తప్పు చేసిన తప్పును బట్టి క్షమాపణ అడిగిన కారణాన్ని బట్టి దాసులకు పిల్లలు ఇచ్చాడు, తన సొంత గర్భాన్ని మూసేశాడు. ఆమె చెప్పండి. ఇదిగో మరొక మారు నీకు ఒక శుభవార్త చెప్పగలను. దేవుడు దాసుల విషయంలో, ధైర్యం విషయంలో ఓ విరోధమైన స్వభావం నుంచి దూరపరచుకొని దేవునికి దగ్గరగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా ఆశీర్వాదకరమైన జరుగు నీ మీద ఉంటుందని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నా. ఏమైందిలే, ఎవరు చూస్తున్నారులే, నా జోలికి ఎవరు వస్తారే, నేను మాటగాదు కాదా, నాకు డబ్బు లేదా, బలము లేదా అన్న ఆలోచన నీకుంటే అభిమేలకు లాంటి వాడికి శాపకరమైన ఓ విపత్తు ఏర్పడితే మన జీవితాలు ఏర్పడేవి. ఒక సందర్భంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని కృప పొందుకొని మోషే లాంటి నాయకుడు వెంబడి పెట్టుకొని ఐగుప్తు నుంచి కానాను ప్రయాణం చేస్తున్న వేళ మార్గ మధ్యలో ఒక దుర్బుద్ధి వచ్చేసింది. ఏమయ్యా, నీవే నాయకుడివా, నీవే అధికారివా, మేము ప్రార్థన చేసే వాళ్ళం కాదా, మేము అధికారులు కాదా అంటూ కోరహు తన సైన్యం ఏర్పాటు చేశారు. 256 మంది ఎదురుబడి నిలబడి నువ్వు ఒక్కడే ధైర్యలేదువా, నువ్వే ప్రార్థన చేయగలవా అంటే మోషే లాంటి సాక్షులు ఏం చేయాలి అర్థం కాక సాష్టాంగ నమస్కరిస్తాయ్యా, ఎంత గొప్పోడు కాదయ్యా, దేవుడు పొమ్మనాడు వచ్చే తప్ప ఎంత ఘనమైన వాడు కాదయ్యా అంటే సాష్టాంగ నమస్కారం చేస్తే దేవుడు ఒప్పుకోలేకపోయాడండి. ఆమె చెప్పండి. దేవుడు వాగలేకపోయాడు. అదే నా కుమారుడు మోషే సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటని అక్కడికక్కడే భూకంపాన్ని పుట్టించి భూమి నెరవేర్చి ఆ 250 మంది అందులో కూలిపోయి చచ్చిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన దాసుల విషయంలో దైవజనులే కాదు, తన దాసులంటే యేసు రక్తంలో కడగని ప్రతి ఒక్కరు కూడా, యేసు రక్తంలో కడగని ప్రతి ఒక్కరు కూడా ఆయన సముఖం నిలబడగలిగితే నీ పక్షాన విరోధి అయిన వాడందరిని కూడా సంహరించగల దేవుడు నేను ప్రకటించేసయ్యా. చూస్తుండగానే ప్రజలందరూ 1,00,000 మంది కాలం చూస్తుండగానే 250 మంది భూమిలో కూరుకుపోయి చనిపోయారండి. ఒకసారి వణుకు వచ్చేసింది, ఒకసారి భయం ఏర్పడిపోయింది. అప్పటి వరకు మోషేను పిచ్చోడు అనుకున్నారు, మోషేను ఏమని అనుకున్నారు. మోషే లోపల మొదలు పెట్టారు. దేవుడు బహు విస్తారంగా ఆశీర్వదించారు. నా మాట ఆలకించని ఉదయకాశవాడు, నా దేవుడు నిన్ను గణపరిచిన దానికి సమస్తం ఎరిగినవాడు. ఆయన లోబడి ప్రార్థన చేయగలిగితే పరిస్థితి ఏదైనా, స్థితిగతి ఏదైనా, నువ్వు ఉన్న చోట నువ్వు ఒంటరి వాడివే కానీ ఒంటరి దానివే కానీ అందరు నీతో ఉన్న ఓ ఒంటరి ఫీలింగ్ కనిపిస్తున్నా 1000 మంది చేయని సమర్థులైన ఆమె చెప్తారా, వారిలో ఒంటరి వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనాంగం అగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంగమా అబ్రహాము ఎవరు లేరు అనుకున్నారు, అభిమేలకు ఏమైంది అనుకున్నాడు. రాజే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తన వారిని అప్పగించాడండి. తన దాసులను కనపరిచే విషయంలో దేవుడు వెనకడుగు వేయనివాడు. అందుకే నేను ప్రకటించేసయ్యా, నన్ను గణపరిచే దేవుడు. ఆమె చెప్పండి. నాకు కలిసి మాట చెప్తారా, నన్ను గణపరిచే దేవుడు అని. కొన్ని గట్టి చెబితే ఏమైందక్క, నన్ను గణపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అంటాడు అన్నరే చెప్తున్నారు, తీసుకెళ్ళి గుంట్లో పడేశారు. మీరు ఎందుకురా, మాట్లాడితే కాలన్నాడు, మాట్లాడితే దర్శనం అంటాడు. అరే మేము కాళ్ళకి దండం పెడుతున్నాం అంటాడు, నమస్కారం చేస్తాం అంటాడు. అందరికన్నా చిన్నవాడు పొట్టోడు, ఎందుకు పనికిరాడు, వీడేంటారా బాబు, ఎటు చూసినా కాలే దర్శనం అంటాడు అంటూ అన్నలు పగబట్టేశారు. వీళ్ళు ఎట్లాగైనా వీళ్ళు మట్టుబెట్టాలనుకున్నారు. అడవిలో అన్నలు గొర్రెలు కాస్తుంటే తండ్రి ఒప్పుకోలేక అబ్బాయి అన్నలు పాపం కాపలా కాస్తున్నారు, గొర్రెలు కాస్తున్నారు, కొంచెం భోజనం తీసుకెళ్ళి పట్టుకెళ్ళంటే చక్కని వస్త్రం ధరించుకొని వెళ్ళి భోజనం తీసుకెళ్తే దూరం చూసి అరే కలగనవాడు వస్తున్నాడు, ఇంకా వీటిని ఇప్పుడే చంపేద్దాం, వీడి కళ ఏమైందో వీడి దర్శనం ఏమైందో చూద్దాం అంటూ పగబట్టేశారట. ఆమె చెప్పండి. ఎవరక్క, సొంత అన్నలు, తోడబుట్టిన అన్నలు, ప్రేమించాల్సిన వాళ్ళు, ధైర్యపరచాల్సిన వాళ్ళు, ఇంకేం బాధలేదు ఉన్నారా అని ఆదరించాల్సిన అన్నలే పగబట్టేసి చంపాలనుకున్నారు. తీరా తీసుకెళ్ళి గుంట్లో పడేస్తే కనీసం బతిలాడుకుని ఉంటాడండి. తమ్ముడు అన్నవాడు అన్న వదిలేయన్నా బతిలాడుకుంటా. గుంట్లో పడేస్తే అన్న బతిలాడుతుంటే ఒకలాంటి కఠినమైన హృదయం ఏర్పడింది. రూబెన్కి మనసు కలిగించి బయటకు వచ్చి వేరే ఇష్మాయిల్కి అమ్మేశారు 30 వెండి నాణాలకి. ఇప్పుడు ఇష్మాయిల్ చేతికి వెళ్తే ఒక బానిస, ఒక గొడ్డు, ఒక పశువు సంతలో ఎలా అమ్మబడుతుందో యోసేపు అలా అమ్మబడ్డాడండి. తెలియగల వాడు, జ్ఞానవంతుడు, ప్రభు యందు భయభక్తులు కలిగిన వాడు, ఒక గొడ్డు, ఒక పశువు సంతలో ఎలా అమ్మబడుతుందో అలా అమ్మబడ్డారు. ఇక ఏ అధికారం లేదు మాట్లాడడానికి కానీ ఎదురు చెప్పడానికి కానీ ఏ అధికారం లేదు.
తండ్రి దగ్గర ఉంటే సమస్త అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మబడ్డాడు, కొనబడ్డాడు, అధికారం ఏమీ లేదు. వాడు ఏ పని చెప్తే పని చేస్తున్నాడు. సుందరమైన వాడు పొదెపల్లిలో ఉన్నాడు, పొదెపల్లిలో దీవించబడింది. చెరసాలలో ఉన్నాడు, చెరసాల నాయకుడు ఆశీర్వాదించబడ్డాడు. ఇక ఆనోటి నోట యోసేపు గురించి విని ఆ దేశ ఐగుప్తు రాజైన ఫరో అతను పిలిపిస్తే, అయ్యా నువ్వు దర్శనం చెప్పేవాడు అంటే కదా, కథ చెప్పేవాడు అంటే కదా, మర్మాలు చెప్పేవాడు అంటే కదా, ఒకే ఒక మాట, నాలో ఆ తలాంతే లేదు కదయ్యా, ప్రభు మర్మాలు చెప్పాలి సమర్థుడు. చౌడ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కళకు భావం చెప్పలేదండి, దర్శనకు భావం చెప్పలేదండి. ఒక మాట చెప్పచ్చు, అవునయ్యా నేను కళకు భావం చెప్పా, దర్శనకు భావం చెప్పి అనొచ్చు కదా. విడిపించబడతాడు. ఎక్కడ అతిశయం లేదు, ఎక్కడ ఘనపరుచుకోవాలన్న తప్పన లేదు. ఎక్కడ చూసినా విధేయత, తగ్గింపు. రాజు అడుగుతుంటే నా వల్ల ఏం కాలేదయ్యా, ఆయనే మర్మాలు బయలుపరుస్తాడు అని చెప్తే, మరి నాకు ఇట్లా కళ వచ్చింది చెప్పగలవా అంటుండగానే ఆయన చెబుతున్నాడు. అయ్యా బలిసినావు లేడు, భక్షినావు లేడు, రాబోతున్న 7 సంవత్సరాలు పంట బాగా పండింది, మనకి ఇబ్బందులు మనకు డోకలేదు, సర్వసమృద్ధి ఉంటుంది. అది వచ్చే 7 సంవత్సరాలు మాత్రం మనం సంపాదించిన 7 సంవత్సరాల ఆస్తి ఒక్కసారి కొట్టిపోతుంది అని చెబుతుంటే ఎక్కడైనా ఆనందం హృదయం మారిపోయింది రాజుకు. ఒక్కసారిగా సంతలో అమ్మబడ్డవాడు, చెరసాల వేయబడ్డవాడు సింహాసనం మీద కూర్చున్నాడు. చూడబోయేస్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుడు ఎలా గణపరచుకోవాలో తెలిసినవాడు ఆయన. తన బిడ్డలను, తన దాసులను ఎలా గణపరచాలో తెలిసినవాడు ఆయన. ఒక్క కళతో, ఒక్క దర్శనంతో సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక తీర్మంతి విషయంలో తప్ప, ఒక రాజముద్రతో తప్ప అన్ని విషయాల్లో సకల అధికారాలు కలిగినవాడు యోసేపు. ఇప్పుడు యోసేపు ఏం చెప్తాది? ఆఖరికి చెప్తున్న మాట, బైబిల్ మాట, యోసేపు సెలవు లేకుండా ఆ దేశంలో ఒక్కడైనా పని చేయకూడదు, చెయ్యెత్తకూడదు, రాజు ఇంటితో సహా. ఆమె చెప్పండి, రాజు ఇంటితో సహా ఏ పని చేయకూడదండి. ఏంది కూడా నేను ఒకటే చెప్పగలను, ఎక్కడ నీకు తగ్గింపు ఉంటుందో, ఎక్కడ నీకు విధేయత ఉండి దేవుడు సముఖంలో ప్రార్థన చేయగలవో, నిశ్చయముగా ఉన్నత శిఖరాగ్రాన, సియోను శిఖరాగ్రాన సింహాసనం మీద కూర్చొని పెట్టగల దేవుడు. చూడవేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి అన్నలు వచ్చారండి. ప్రపంచమంతా ఎండిపోయింది. నా మాట ఆలకించిన సహోదరుడా, ప్రపంచమంతా ఎండిపోయింది. అరణ్యపు జీవితం, ఎడారి జీవితం, ఎక్కడ పచ్చి నీరు లేదు, పచ్చి గడ్డి లేదు, తినడానికి ఆహారం లేదు. ప్రపంచమంతా ఎండిపోతే ఐగుప్తు ఒక్కటే సస్యశ్యామలంగా ఉంది. ఆమె చెప్పండి. ఎందుకు చెప్పంటారా? యోసేపు ఆ దేశంలో ఉన్నాడు. కరువు ప్రపంచమంతా ఏర్పాటు చేస్తుంది. ఆఖరికి అన్నలు వచ్చి యోసేపు ఎలాంటి కూడా ఎరలేకపోయారు, చచ్చిపోయింది అనుకున్నారు, పేడ వెరగడైపోయింది అనుకున్నారు. యోసేపు దగ్గరికి వచ్చి దండం పెట్టేసి, అయ్యా కొంచెం ఆహారం కావాలంటే యోసేపు గుర్తు పెట్టాడు, మీరు నా అన్నలని. నేను చదివే బైబిల్లో రాస్తానండి, 5 సార్లు సాష్టాంగ నమస్కారం చేసి రాయబడింది. ఆఖరికి నేను మీ తమ్ముడు అని చెప్పినా 2 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆమె చెప్పారా? ఆ రోజు కలగన్నారు, ఆ రోజు దర్శనం చూశాడు. దర్శనాన్ని, కలని దేవుడు తూచా తప్పకుండా నెరవేర్చిన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. చివరికి అన్నా అని చెప్పినా కూడా భయం ఆవరించేసింది. ఏందండి, ప్రపంచమంతా కరువా, యోసేపు స్థలంలో పంట. ఏంది కృప? ఒకటి చెప్పగలను, ఆయన సముఖంలో ఎవరు ఓపికతో ఉండగలరు. అది సమస్య అయినా, అది శోధన అయినా ఎవరు భరించగలరన్నా? సంతలో ఒక గొడ్డును అమ్మబడితే మనం భరించగలమా? మన మనసాక్షి ఒప్పుకోగలదా? అది ఎంత బతికితే, ఎంత బలము కలిగి ఉండి, ఎంత కుటుంబం కలిగి ఉండి, ఎంత జ్ఞానం కలిగి ఉండి, ఇంతలా మాట అంటే మాట పడలేని వారు ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలో మనసు తలపు వస్తుంది. అది నా వారి చిత్తరిస్తున్నారు ఏంట్రా, నా వారిని దూషిస్తున్నారు, నేను ఈ ఊళ్ళో ఉండేందుకురా అని చెడు రకాల ఆలోచన కలిగిన మనం యోసేపు ఎటువంటి ఆలోచన కలగలేదండి. ఎటువంటి దుష్మ ప్రార్థన చేయలేదు. ప్రభు సముఖంలో అమ్మబడితే అమ్మబడ్డాడు, పని చేసి వస్తే పని చేశాడు, ఎట్లా ఉండాలో అలా ఉన్నాడు. ప్రభు యోసేపుని బట్టి ఆ దేశాన్ని దీవించాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. అక్కడ సంగమా దేవుని ప్రజలదా, నిశ్చయముగా ఆయన ఘనపరిచే దేవుడు. ఆయన మార్గం నడవగలుగుతున్నావా? విధేయత చూపగలుగుతున్నావా? ఆయన సముఖంలో నువ్వు మాట్లాడే బిడ్డగానే ఉన్నావా? మాట తగ్గించుకునే బిడ్డగానే ఉన్నావా? మాట తగ్గించుకునే బిడ్డవైతే యేసుక్రీస్తును మార్చబడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొందరగా ఒక మాట చూసి నా మాట గురించి ఆశపడతావు. చూడండి, దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం
20 వచనం 6వ అధ్యాయం 20 వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా, నీ దృష్టిని నేరం చేసిన వాడు కాను కదా అని ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు తప్పు చేశాడని, దోషం చేశాడని దేశద్రోహిగా చిత్రీకరించి, రాజద్రోహిగా చిత్రీకరించి, దొంగ చిత్రీకరించి, అబద్ధికుడుగా చిత్రీకరించి తీసుకెళ్లి సింహముల గుహలో చెరసాల పడేశారు. రాజే దగ్గర నుండి పడేయించాడండి. చూసారా మాట 19వ వచనం 16 వచనం, క్షమించండి 16 వచనం. అంతరు రాజు ఆజ్ఞీయంగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి చాలు సింహము గుహలో పడవేసి, అందరూ రాజు ఆజ్ఞయ్యగా, ఎవరు ఆజ్ఞించారంట? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో ఏంట్రా, వాడు చచ్చిపోవాలా, వాడు దేశద్రోహి, వాడు దొంగ, వాడు రాజద్రోహి అంటూ చిత్రీకరించి దానియేలు తీసుకెళ్లి గుహలో పడేస్తే తెల్లారి పాటికి రాజు వచ్చి, అయ్యా, జీవముగా దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడిని రక్షించాలా? చూడగా యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజు గణహీనపరిచాడో, ఏ రాజు అవమానపరిచాడో, ఏ రాజు దొంగ అని చిత్రీకరించాడో, ఏ రాజు దేశద్రోహిని చిత్రీకరించి సింహముల గుహలో పడవేశాడో, అదే రాజు చేత దేవుడు దానియేలును ఘనపరుస్తున్నాడు. దానియేలు భక్తి పరుడండి, దానియేలు ప్రార్థన పరుడు. ఎంతగా ప్రార్థన పడంటే దినములకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఒక సింహాసనాసనుడు ఉండి ఆ దేశంలో రాజు తర్వాత 3 రాజులు అధికారం కలిగిన వారు ఉండి మొదటి వాడుగా దానియేలు ఉంటే, అరే వీడు చెరసాల్లో బబులోను బానిసత్వం నుంచి వచ్చిన వాడు, బానిసత్వం నుంచి వచ్చిన యూదుడు సింహాసనాసనుడు కానివ్వండి పక్క వారంతా కుళ్ళుకొని అవమానపరచాలని, లేనిపోని నింద అవమానం వేయాలని, ఎట్లాగైనా ఈ సింహాసనం తీసేయాలని ఒక మాట మీద వచ్చేసి దానియేలుని ఎట్లాగా దోషమని చిత్రీకరించాలి అని ఆలోచన కలిగారు. ఏం చేయాలో అర్థం కాదా. దానియేలు గురించి తప్పుడు సాక్ష్యం చెప్తే రాజు దర్యావేషి నమ్మడు అని ఎరిగిన ఈ అధికారులు, జ్ఞానవంతులు, పండితులు, శాస్త్రవేత్తలు, మంత్రులు ఒక మాట వచ్చేస్తారు. భక్తి విషయంలో దానియేలు రాజీ పడ్డు, ప్రార్థన విషయంలో దానియేలు రాజీ పడ్డు. అరే, పుట్టి మాంసం దగ్గరే తను రాజీ పడకుండా నేను శాకాహారం తింటానని అతను కంకణం కట్టుకున్నాడు. భక్తి విషయంలో తప్ప మనం ఎక్కడ పడేది అనుకొని, రాజా, ఒక నెల పాటు నిన్నే ఆరాధించాలా, సకల దేశ ప్రజలందరూ కూడా నీకే నమస్కారం చేయాలా, నిన్నే దేవుడు ఇవ్వాలా, దేవుడిని దేవతని విగ్రహాన్ని నమస్కారం చేయకూడదు అని శాస్త్రం దాటిస్తే గొప్ప చెప్పేసరికి రాజు ఉప్పొంగిపోయాడు. పొగడతలు ఎవరికి ఇష్టమే కదండి. ఒక పొగడు కొడితే అసలు ఎక్కడో వెళ్ళిపోతారు, అవునా కదా. ఉట్టిగా అక్కడ నువ్వు మంచిగా పాడమని అంటే అసలు తెల్లపాటికి పాటలను ఇక నేర్చుకుంటూ ఉంటారు. ఒక్కసారి దబక్కన తెలుసో తెలియక పాట బాగా సాయంత్రం మొదలుకొని పుస్తకాలు తీసుకుని పాడుతూ ఉంటారు. అదేందో తప్పించార్థం కాదు. పొగడతంటే ఎందుకు అంత బాబు ఈ రాజు కూడా తెప్పించాలా? అయ్యా, నిన్నే దేవుడు, నువ్వే దేవుడు అయ్యా, నీ అంత జ్ఞాని లేడు, తెలివైన వాడు లేదంటే ఈ రాజు కూడా నన్నే నమస్కారం చేయాలనుకున్నాడు. సంగమా, పొగడతకు పడమాకండి. పొగడత అంత మంచివి కాదు. పొగడతో సాధన కార్యాలు. ఆమె చెప్పండి. మీరు పొగిడితే అది ఏసే చదవని చెప్పండి. ఆమె చెప్తారా? ఎవరిను జ్ఞానపరిస్తే అది ఏసే కృపని చెప్పండి. ఆమె చెప్పండి. యోసేపు అలాగే చెప్పాడు కనుకనే సింహాసనశీలుడిగా ఎన్నో సంవత్సరాలు, 13 సంవత్సరాల చెరలో నుంచి దాదాపు 40 సంవత్సరాలు అధికారం పొందుకున్నాడు. ఈ రాజు జ్ఞానపరిచరికలే రాజు కూడా శాసనం సాగించేశాడు. రాజే మరలా ఆ శాసనాన్ని కొట్టివేయకుండా ఒక చట్టాన్ని చేశాడు. ఏంటంటే ఒక నెల పాటు రాజుకి నమస్కారం చేయాలా. దీనికి సంతకం కూడా దానియేలు చేశాడు, నమస్కారం చేస్తామని. మనసు ఒప్పుకోవాలా, లోపల దేవుని ఆత్మ ఒప్పుకోవాలా. ఇంటికి అనగానే
దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. అరే ప్రార్థన చేసేవాడు నిజమేదిరా అంటూ ప్రభు ఆత్మ ప్రేరేపిస్తుంటే మోకాలు వేసి యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేస్తుంటే గుంటకాడ నక్కల కొంతమంది చూస్తున్నారండి. ఆమె చెప్పండి హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. ఇది శాసనము సంతకము చేయబడిన దానిని తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు తీసి తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు. ఆయన స్తుతించుతూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు దేవునికి ప్రార్థన చేయడియు ఆయన ప్రతిమాలకుడియు చూచి రాజసముఖమునకు వచ్చి శాసనమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడైనా ప్రార్థన చేయకూడదు అని నీవు ఆజ్ఞ చేయలేదా? ఆమె చెప్పండి హల్లెలూయా. నాకు చూస్తూ దేవుని మాట ఆలోచిద్దాం. ఒక మాట ఆలోచించండి. రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి అందరూ సాధన చేశారు. అందరూ కూడా రాజు నమస్కారం చేస్తున్నారు. దానిని మాత్రం దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే గుంటగాడ నక్కల కొంతమంది దానియేలును అవమానపరచాలి, దానియేలును పడద్రోయాలి అని చూసే గుంపు దానియేలు అనుసరిస్తుంది. వీడికి ఏం పని అండి? గుంపు కూడా వచ్చి దానియేలు ప్రార్థన చేస్తున్నాడా లేదా అని తొంగి చూస్తున్నారట. ఆమె చెప్తారా? ఈ మాట ఒక నిమిషం ఆగాలని ఆశపడుతున్నా. చాలా మంది జీవితాలను అవహేళన చేయాలని, చాలా మంది కుటుంబాలను బజారు పాలు చేయాలని గుంటకాడ నక్కల దొంగల కొన్ని కుటుంబాల మీద లేనిపోని నిందలు వేస్తారు. అన్న అది మంచిది కాదు. నేను చాలాసార్లు చాలా మాటలు విన్నా, చాలా మంది మీరు చెబుతున్నప్పుడు గుంటకాడ నక్క శుభం మంది కాదు. యేసయ్య బిడ్డలు ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దానియేలును అవమానపరచాలి, సింహాసనం నుంచి దించేయాలి, ఉద్యోగం నుంచి పీకేయాలి. ఎట్లాగైనా ఒక దొంగగా దేశద్రోహిగా చిత్రీకరించి అతని సింహాసనంలో పడేయాలని చెప్తే దానికి సపరేట్ రాస్తే కూడా ఉంది. ఎనకేం పనండి? గుంపు కూడా వచ్చి వీళ్ళు ప్రార్థన చేసినా లేదా, ప్రార్థన చేసి అప్పగిద్దాం అని చూసి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి రాజు చెబుతున్నారు, అయ్యా నువ్వు ఆజ్ఞ లేదా, మరి ఎందుకు దానం చేస్తున్నాడు? ఇదే సేమ్ మన జీవితంలో జరుగుతుంది చాలా మంది. అరే ఒక పాట పాడిన ఒక వింత, ఎవరు ఇంటికెళ్ళి ఒక వింత, ఎక్కడ ఒక వాక్యం చెప్పిన ఒక వింత, ఎక్కడైనా మాటలు వచ్చేస్తాయి. మంచిగా వెళ్ళి మాట్లాడినా కూడా లేనిపోని అవమానాలు నిందలు వేస్తూ ఇదిగో మాట్లాడించండి. లేని కారణం మాట్లాడండి, లేని వార్త పుట్టించడమే పాపం అట. ఆమె చెప్తారా? మరలా ఈ మాట నుండి లేని వార్త పుట్టించడమే లేవే కారణం 16 మంది వచ్చినాడు. ఇప్పుడు ఆ మాట చదవక్కర్లేదు. లేని వార్త పుట్టించమాకండి. నీ కళ్ళను చూసినప్పుడు చెప్పడం తప్పేం కాదు. నీకు వినబడ్డప్పుడు నువ్వు మాట్లాడి చూసినప్పుడు వీరైతే గద్దించు, అంతేగాని ఇతరుల మీద నింద అవమానం పాలు చేసేలా నీ జీవితం ఉండకూడదని ప్రభు పేట మనం చేస్తున్నా. ఈ సీరియల్ వచ్చినాయండి, ఈ సీరియల్ వచ్చిన దగ్గర నుంచి ఏ రకమే చేయం. ఎప్పుడు పడైపోతే కానీ అన్న వాళ్ళ టీవీ కార్యక్రమం ఒక్క రకమే చెప్పట్లా. టీవీ 20,000 పెట్టుకుంటే అయ్యారు 20,000 ఏ రకంలో ఎట్టకట్ట మా ఆయన మా అమ్మ వాళ్ళని పీడిస్తే కొనుక్కుంటే నువ్వు పాపం 7 నుంచి మొదలు పెడతారక్క. అక్కో 7 నుంచి మొదలు పెడతారు, 9:30 10 అయినా ఇంట్లో వచ్చాను అమ్మ అన్నం పెట్టంటే పెట్టుగా మంచిదేమా చూసుకో మంచి సీన్ పోతుంది. మీ అందరికి ప్రభుత్వ నమస్కారం, వందనాలు. ఇక్కడ చక్కగా పాటలు పాడి ఇంటికి టీవీ సిద్ధం చేసి మొగలు రేపులు ఏమలేక చెప్పండి. మా అమ్మ ఎక్కడ పేరు అనుకుంటారా? అమ్మా దాని ధ్యాసలో పడి జీవితాలు పాడేసుకోమాకండి. ఎట్లా కుటుంబాలు నాశనం చేయాలా, ఎట్లా సంసారం నాశనం చేయాలా, ప్రత్యేకంగా అందరూ అదే పట్ల పాయింట్ తప్ప వేరే పాయింట్ కనిపించదు. అవునా కాదండి? అప్పుడు తలకే ఉంది కానీ నేను చూస్తాను. గుండెకాడ నక్కల మన బ్రతుకులు ఉండకూడదు. దానియేలుని బ్రతకాలి. ఆమె చెప్పండి దానియేలండి నింద వచ్చిందన్న, అవమానం వచ్చింది, ఏం పర్లా నా ప్రభు నా పక్షం నాడు అనుకున్నాడు. వెళ్ళిపోతే రాజే ప్రత్యేకంగా ఆజ్ఞించి సింహాల గోల వేస్తే సింహాల గోల వెళ్ళినప్పుడు కూడా భయపడాలా, కలవరపడాలా. కారణం ఏంటంటే
ఒకవేళ ఎక్కడ సింహాలు తింటే అక్కడ ఉంటా అనుకున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒకసారి సింహాలు గుహలో వేస్తే సింహాల బోను కాదు, సింహాల బోను వేరు, సింహాల గుహ వేరు. సింహాలు అంటే అనేకం, సింహం అంటే ఒకటే. ఆ ఒకటి లేవు, అనేకమైన ఉన్నాయి. కానీ ఆ రాత్రంతా దానియేలు జోలికి వెళ్లకుండా తన దూతను కాపలా ఉంచాడు. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఎంత శక్తిమంతుడంటే దానియేలు కోసం ఒక దూతను సింహాల గుహలో ఉంచేశాడు. ఆ కిందకి వెళ్తే దానియేలు మీద ఎవరు నెపం మోపారో, ఎవరు నింద మోపారో, ఎవరు అవమానపరిచారో, రాజద్రోహిగా, దేశద్రోహిగా, దొంగ చిత్రీకరించారో వారు తెలియగానే రాజు వెంటనే గోడ వేస్తే అడుగు భాగానికి రాకమునిపే సింహాలు ఎగిరి వారి ఎముకలను నలగొట్టేసినట. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇంత ఆకలితో ఉన్న సింహాలు దానియేలు ఏం చేయలేకపోయాయి. ఎందుకో నేను చెప్పగలను దేవుని సముఖంలో యథార్థపడమే భక్తి చేయగలిగితే ఆ స్థితి ఏదైనా తారుమారు చేయగల దేవుడు ఆయన. ఆమె చెప్తారా హల్లెలూయా. రాజు ఉరుక్కుంటూ పరుగెత్తుకుంటూ ఉదయకాలం వచ్చి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నీ దేవుడిని రక్షించాడా? చప్పటి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. రాజు అవమానపరచాలని రాజే అందులో వేశాడు. కానీ ఏ రాజు అయితే ఆజ్ఞ చేశాడో అదే రాజు ఉరుక్కుంటూ వచ్చి అయ్యా నువ్వు కాపాడబడ్డావా, నువ్వు రక్షించబడ్డావా, నాకు సంతోషంగా ఉందయ్యా, నేను మరలా ఎక్కడ నీకు గంట పోగొట్టుకున్నావో అక్కడ నేను గణపరిచే దేవుడు నేను ప్రార్థించేసయ్యా. వీళ్ళు గణహీనపరచబడుతున్నావా? మాట తోట కాదు, మాట సమాధానం కాదు, ఒక మాట తగ్గించుకో పర్లా. నువ్వు చోటు నేను గణపరచాలి దేవుడు నేను ప్రార్థించేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.